హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్, మీరు చూస్తున్నారు శోభన్ వర్క్స్ ఛానల్. ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడింట్లో మనం కొంచెం తగ్గితే సమాజంలో నెగ్గుతాం. మొదటిది, మనం అందరినీ అతిగా నమ్మేస్తాం. ఇంకా చెప్పాలంటే గుడ్డిగా నమ్మేస్తాం. నమ్మకం మంచిదే. ఎదుటి వ్యక్తిని నమ్మినప్పుడే వాళ్ళకు మన మీద అభిమానం కలుగుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇద్దాం. కానీ అది ఎక్కువైతే వాళ్ళ దగ్గర మనం చులకనైపోతాం. వాళ్ళు లేకుండా మనం ఉండలేమనే ఫీలింగ్ వాళ్ళకి ఏర్పడిపోతుంది. మనకేమీ తెలియదు, అన్ని విషయాల్లో వాళ్ళనే మనం గుడ్డిగా నమ్ముతామనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి మనల్ని తక్కువగా చూస్తారు. దానికి కారణం నువ్వు ఎక్కువగా నమ్మి అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళ నిర్ణయాల కోసం ఎదురు చూడడం. ఎంత నమ్మకం పెంచుకున్నా వాళ్ళు మీకు ఏ చిన్న ఆపద తలపెట్టినా, కొంచెం నిన్ను దూరంగా పెట్టినా తట్టుకోలేవు. అప్పుడు నిన్ను నువ్వే నిందించుకొని చాలా బాధపడిపోతావు. దానికి కారణం వాళ్ళ దూరం పెట్టడం కంటే నేనెంతలా వాళ్ళని నమ్మాను, నాకు ఇచ్చే విలువ ఇదేనా అని తెగ బాధపడిపోతావు. ఇదంతా అవసరమా? ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. మన నీడని కూడా మనం నమ్మకూడదంటారు. ఎందుకంటే మనం చీకట్లోకి వెళ్తే అది కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎవరిని నమ్మకు. ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. నీ గురించి ఆలోచించేవారు ఎవరుంటారు? అలా అనుకున్న మన క్లోజ్ ఫ్రెండ్స్నే మనతో ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే అర్థం కాదు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఇఫ్ యూ ట్రస్ట్, జస్ట్ అబ్జర్వ్. సమాజంలో పక్క వ్యక్తిని నమ్మి తీరాలి మన పనులు అవ్వాలంటే. కానీ ఆ నమ్మకం ఎక్కువగా పెట్టుకోవద్దు. ఇక రెండవది, ఎక్కువగా మాట్లాడవద్దు. దీనివల్ల నీ వ్యక్తిత్వం తగ్గిపోతుంది. లేనిపోని మాట్లాడడం వలన కొన్ని మాటలు నెరవేర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. చనువులో ఎవరికి ఏ మాట అనేస్తావో అర్థం కాదు. కొందరు పాజిటివ్గా తీసుకోవచ్చు, ఇంకొందరు దాన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. మన మాట మన నడవడికను, మన వ్యక్తిత్వాన్ని, మన కార్యకుశలతను చూపిస్తుంది. అతిగా మాట్లాడడం వలన, ఎక్కువ చనువు ప్రదర్శించడం వలన చూసే వాళ్ళకి ఓవర్ చేస్తున్నట్టు అనిపించవచ్చు. అది నీ ప్రవర్తనను అంచనా వేస్తుంది. నీకున్న గొప్పతనాన్ని, మంచితనాన్ని తక్కువ చేస్తుంది. మహర్షులు తక్కువగా మాట్లాడడానికి కారణం ఇదే. ఆడిన మాటను వెనక్కి తీసుకోలేమంటారు. అందువల్ల మనం ఆడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ప్రేమగా, ఇష్టంగా, సరదాగా, చనువుగా మాట్లాడే స్వతంత్రం మనకు ఉంది. ఎంతగానైనా మాట్లాడొచ్చు. కానీ అది ఎక్కువైతే, హద్దులు దాటితే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అవతల వ్యక్తులు దూరం పెడితే తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఆ మాటలు నిజాయితీగా ఉండాలి. అవతల వ్యక్తికి నచ్చే విధంగా ఉండాలి. అతిగా మాట్లాడడం వలన మన అనుకున్న వాళ్ళు కూడా ఒక్కోసారి విసిగిపోతారు. మన మాటల వలన వాళ్ళకి కోపం వస్తే ఎక్కువగా మాట్లాడుతున్నావు అని కూడా అంటారు. ఇదంతా అవసరమా? ఎదుటి వ్యక్తి మనసు మెచ్చుకునేలా మాటలు ఉండాలి. వాహనం మెల్లగా నడపడం వలన ప్రమాదం లేనట్టు మాటలు జాగ్రత్తగా మాట్లాడడం వలన ఇబ్బందులు రావు. మూడవది, అతిగా ఆలోచించడం. ప్రతి చిన్నదానికి లేనిపోని విధంగా రకరకాలుగా ఆలోచించడం. జరిగినది చాలా చిన్న విషయమని కాసేపటి తర్వాత దాన్ని మర్చిపోవాలి. లేదు గుర్తుపెట్టుకుంటానంటే దానివల్ల ఉపయోగం ఏంటి? పోనీ ఎవరు ఏదో ఒక మాట అన్నారు, అది విని వదిలేద్దాం. విచక్షణ ఉంటే అలా మాట్లాడరు కదా వాళ్ళు అనుకుందాం. అంతేకాని దాన్నే తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది? ఎవరైనా ఏదైనంటే జస్ట్ టేక్ ఇట్ ఈజీ. కళ్ళ ముందు ఏదైనా జరిగితే దానికేముంది, ఇట్స్ క్వైట్ న్యాచురల్ అని ఫీల్ అవుతూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప అయిపోయిన దాని గురించి అదే పనిగా బుర్ర పగిలిపోయేలా ఆలోచించుకుని కూర్చుంటే వచ్చేదేముంది? అందుకే గొప్పవాళ్ళు జరిగిపోయిన దాని గురించి చింతించరు. బాధపడడం వల్ల ప్రయోజనం ఉందంటే గంటల తరబడి బాధపడడానికి లోకంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రయోజనం లేదు కదా. అందుకే ఏ విషయం ఎక్కువగా ఆలోచించకూడదు. జరిగిపోయిన దాని గురించి అయితే అస్సలే ఆలోచించకూడదు. బ్రదర్, ఈ మూడింటిని జాగ్రత్తగా మనం పాటించగలిగితే సమాజంలో గౌరవం, అన్నింటా మంచి విజయం సంపాదించగలం. థ్యాంక్ యూ వెరీ మచ్.